గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీదారులు రాకను నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. చిరు వ్యాపారుల బతుకులను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. జీడబ్ల్యూఎంఎస్సీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ఎంజీఎం కూడల్లో రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. గత 2 రోజుల నుంచి ఈ నగరంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు వ్యాపారం చేస్తున్నటువంటి ప్రదేశాలకు వెళ్ళి వారి వ్యాపార సముదాయాలను మున్సిపల్ అధికారులు, పోలీస్ అధికారులు, మేయర్, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశం మేరకు ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేస్తూ మరి ఈ రోజు వాళ్ళు కొట్టగొట్టినటువంటి సందర్భంలో చిరు వ్యాపారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈరోజు వారికి మద్దతుగా ఈ ధర్నా కార్యక్రమం, రాష్ట్ర కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవంగా అయితే 2014లో పార్లమెంట్ లో చిరు వ్యాపారుల హక్కుల కోసం ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఆ చట్టానికి మద్దతుగా ఉండి రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులకు అండగా ఉండాలని చెప్పి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీదారుల రాక నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, ఈ రోజు ప్రపంచ సుందరీమణులు వరంగల్ జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా సుందరీమణుల ఏర్పాట్ల రాక సందర్భంగా చిరు వ్యాపారుల బతుకులను విచ్ఛిన్నం చేస్తారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు బాధితులతో కలిసి ఈ రోజు జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ ముందు కావచ్చు, ఎంజీఎం కూడలిలో ధర్నా చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమీప పరిసర ప్రాంతాలంతా కూడా వివిధ పరిస్థితులు పరిచినటువంటి పరిస్థితి కలిగింది. జీడబ్ల్యూఎంసీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలతో బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మిగతా కార్పొరేటర్లు కావచ్చు, బీఆర్ఎస్ నేతలంతా పాల్గొన్నారు. ఎంజీఎం కూడలిలో రాస్తారోకో నిర్వహించిన నేపథ్యంలోనే భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో ఆందోళన వ్యక్తం చేసినటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది. వాహనదారులంతా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇలా చేయడం వల్ల మిగతా వారంతా ఇబ్బంది పడుతున్నట్టు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ప్రపంచ సుందరీమణులు వస్తున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈ రోజు అంతా కూడా కాజీపేట, హనుమకొండ, వరంగల్ నగరంలో చుట్టుపక్కల రోడ్డు పక్కల ఉన్నటువంటి మొత్తం ఏవైతే షాపులు ఉన్నాయో చిరు వ్యాపారుల షాపులను, ఆ షాపులను జీడబ్ల్యూ అధికారులు తొలగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. తొలగించడంతో రోడ్డుపై బైఠాయించి నిన్న చిరు వ్యాపారులు ఆందోళన చేశారు. జీడబ్ల్యూఎంసీ తీరుపై విమర్శల వెల్లువెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది. అధికారుల తీరును నిరసిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేసింది. ఆ బీఆర్ఎస్ పార్టీ ఆందోళన వాతావరణానికి తలెత్తినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. దీపిక.